పెళ్ళైన 1 ఇయర్ తర్వాత కూడా సంతానం కలగలేదు అంటే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో ఫర్టిలిటీ సెంటర్ మీరు నియర్ బై గైనెక్ ఆర్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే వాళ్ళు మనకి బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారండి. ఇది బోత్ కపుల్ మేల్ అండ్ ఫీమేల్కి ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఫీమేల్కి వచ్చేటప్పటికి ఒక బేసిక్ స్కాన్ చూస్తాము, అలానే బేసిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. హస్బెండ్కి కూడా సీమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. హస్బెండ్ సీమెన్ అనాలిసిస్లో మనం ఏమేమి ఎవాల్యుయేట్ చేస్తామంటే కౌంట్, మొటిలిటీ, అగైన్ మొటిలిటీలో ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఎంత ఉందన్నది చూస్తాము. మార్ఫాలజీ, ఏమైనా అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయా అన్నది చూస్తాం. అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ లికోసైట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది చూస్తాం. ఫీమేల్లో వచ్చేటప్పటికి ఫస్ట్ బేసల్ స్కాన్. బేసిక్ స్కాన్లో మనం ఏమేమి చూస్తామంటే యూట్రస్, గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తామండి. అండాశయాల్లో ఏఎఫ్సి అంటాం, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. బోత్ ఓవరీస్లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఎలా ఉంది అన్నది చూస్తాము. యూట్రస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఎనీ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయా అన్నది చూస్తాము. అండ్ అలానే అండాశయాల్లో ఏమైనా సిస్ ఉన్నాయా, ఎండోమెట్రియోమా కానీ అట్లా ఏమైనా ఉన్నాయా అన్నది రూల్ అవుట్ చేసుకుంటాము. తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది చేపిస్తాము. ఏమేమి బ్లడ్ టెస్ట్ చేపిస్తామంటే సిబిసి, థైరాయిడ్, సీరం ప్రొలాక్టిన్ చేపిస్తాము. థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ అనేవి హార్మోనల్ టెస్ట్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫర్టిలిటీ. ఈవెన్ మెన్లో కూడా థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫర్టిలిటీలో. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్కి బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది ఎవాల్యుయేషన్ చేస్తాము.